12ంటికి ఇంటికి వస్తా. నాకు వచ్చేది నెల రోజువారీ ఖర్చు కూలి 150 రూపాయలు 200 లోపే. నాకు నేను కూలి పని చేసుకొని బతికేదాన్ని. ఇల్లు కట్టుకోవడానికి మా తాతలు ఇచ్చిన ఆస్తి అమ్ముకొని నలుగురితో పాటు నా బిడ్డకు ఉండాలని మేము ఇల్లు కట్టుకున్నాం. మాకు అసలు ఏ నోటీస్ లేదు. మా స్థలంలోనే మేము కట్టాం. మా క్లాస్ వచ్చింది, కట్ చేసి ఇల్లు కట్టుకొని పక్కన మొక్కలు పెట్టుకొని అట్టు పెట్టుకున్నాం. మాకు అసలు ఆ రోజు నోటీసులు ఇస్తుంటే మేము అడిగాం, ఏందండి మాకు నోటీస్ ఉందని. మా వారు అడిగారు, మీకు ఏ నోటీసు లేదండి అని అన్నారు. క్రాస్గా వచ్చినాయండి 2-3 మెట్లు అని అంటే, సరే 2-3 మెట్లు తీసేయమంటామంటే అవి కూడా పోవండి, 3 అడుగులు ప్లేస్ ఇస్తాం మళ్ళీ మీకు అని చెప్పారు. ఆ రోజు సైడ్ కాల కట్టినాక మేము మెట్లు కట్టుకున్నామండి. 4 ఏళ్ల క్రితమే మేము ఇల్లు కట్టుకుంది. పొలం వెళ్ళి మేము నీళ్లు పెట్టుకోవడానికి వెళ్ళాడు, నేనేం పొలం కూలి పనికి వెళ్ళొచ్చేపటికి ఈ రకంగా చేసి పెట్టాడు. ఏం ఆనందం అసలు, ఎంత దుర్మార్గం అసలు, ఇట్లా జీవితాలు నాశనం చేస్తుంటే. ఒకళ్ళ జోలికి వెళ్ళారండి, మా ఆయన కానీ మా మరిది కానీ ఒకళ్ళ జోలికి వెళ్ళాడు. పొలం పని ఏందో ఇంట్లో ఏందో, ఆ అబ్బాయి కంపెనీకి వెళ్తాం ఏందో ఇంట్లో ఏందో, మేము పక్కకు కూడా వెళ్ళమండి. మా పని ఏదో మేము చేసుకొని ఉంటాము. మేమేనాడన్నా వాడిని కదిలిచ్చామా? దేనికి వాడు ఇంత దుర్మార్గం చేసేది మమ్మల్ని? వాళ్ళు ఏమైనా అపకారం చేశారా? వాళ్ళకి కావాలని చేశాడండి, కేవలం కావాలని మా ఇంటి ముందే పెట్టి చేశాడంట ఈ పని. అటు ఇటు లేకుండా వాడు ఏమండి అదే చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు అదే. అబ్బాయి కాలు దెబ్బ తగిలి ఆయనేమో వాళ్ళు వేసుకున్నా, ఆయన స్ట్రోక్ వచ్చి 3 వాళ్ళు వేసారండి ఆయనకి. 2 సార్లు సర్జరీ జరిగింది. ఎలా దిగుతాం మేము, ఎలా ఎక్కుతాము? ఆ మనిషి కోసం రాత్రి ఆ టైంలో పెట్టుకొని ఆ రాళ్ళు అట్ట వేసుకున్నాం. బెస్కెట్లు ఆడుతుంది ఆ రాళ్ళు కూడా. మరి ఆయనకు వచ్చిన మొదలు వాడికి ఎప్పుడు అత్తయో, వాడు తీసేసిన వాడికి ఎవరికైనా సరే. కావాలని చేశారండి. నిన్న మాత్రం పొలం మమ్మల్ని పొలం పోనిస్తారు, కావాలని చేసిన పని.